హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్లో తింటాం కదా, సేమ్ ఆ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను దావత్ పులావ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది సన్నగా పొడవుగా వస్తుంది. అలాగే రైస్ కూడా విరిగిపోకుండా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇలా నేను 1 గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ బాస్మతి రైస్ ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా ఉంచేయాలి. ఇలా ఒక 2 టైమ్స్ వరకు రైస్ అయితే శుభ్రంగా కడగాలి. ఇలా రైస్ కడిగిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టి 1/2 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రైస్ 30 నిమిషాలు నానిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేదంటే కుక్కర్ గిన్నె కానీ పెట్టుకోండి. అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి అనమాట. ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. సాజీరా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. బగారా రైస్లో సాజీరా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాజీరా అయితే కన్ఫామ్గా వేసుకోవాలి బగారా రైస్లో. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ మసాలా స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా పొడుగుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కన్ఫామ్గా వేయాలి. ఈ 2 వేసుకుంటేనే బగారా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పుదీనా వల్ల రైస్ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా పుదీనా కొత్తిమీర 2 కూడా వేసి ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసే తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ సగం వరకు 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసాను. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిలాగా కలిపి మూత పెట్టి ఈ వాటర్ పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి. జస్ట్ పొంగొస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా మరిగించే అవసరం లేదు. మరీ ఎక్కువ మరిగిస్తే వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. ఇలా వాటర్ ఇలా పొంగొచ్చి మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి. అంటే మనకి వాటర్ అనేది ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి. అలా అయితే మనం రైస్ ఉడికేసరికి రైస్కి ఉప్పు అనేది సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూసుకున్న తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ వాటర్ అంతా ఉంచేసి వాటర్ ఏమీ లేకుండా రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి మెల్లిగా కలిపి మూత పెట్టి స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి రైస్ అనేది ఉడకడానికి టైం పడుతుంది. నాకైతే 3 to 4 మినిట్స్లో కుక్ అయిపోయింది అనమాట. స్టవ్ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలపండి, లేదంటే అడుగుని మాడిపోతుంటుంది. ఇలా వాటర్ ఇంకిపోతుంది అన్నప్పుడు ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదా వాటర్ అంతా అయిపోయి రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మెల్లిగా కలిపి మూత పెట్టేసి స్టవ్ ఆపేయాలన్నమాట. మూత పెట్టి స్టవ్ ఆపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలానే వదిలేయాలి. సర్వ్ చేసుకోకూడదు. 10 మినిట్స్ వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవాలన్నమాట. అలా అయితే మనకి రైస్ టోటల్గా కుక్ అయిపోతుంది. రైస్ అనేది సన్నగా పొడిగా వస్తుంది అనమాట. వేడి మీద సర్వ్ చేసుకుంటే ముద్దలాగా అనిపిస్తుంది. 10 మినిట్స్ పక్కన పెట్టేసి అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఈలోగా మనం ఈ బగారా రైస్లోకి రైతా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పెరుగు చట్నీ అన్నమాట. పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా కలిపేసి ఇందులో కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత బగారా రైస్ ఓపెన్ చేసి చూద్దాం.
ఇక్కడ చూసారా రైస్ అయితే సన్నగా పొడవుగా విరిగిపోకుండా చాలా బాగా కుక్ అయింది. పొడిగా చాలా బాగా వచ్చింది రైస్ అయితే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో ఈ బగారా రైస్ చేసుకునేటప్పుడు చికెన్ కర్రీతో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చికెన్ కర్రీ కానీ లేదంటే పెరుగు చట్నీ అలాగే ఆనియన్స్ ఒకటి నిమ్మకాయ కూడా వేసుకొని తింటే సేమ్ ఇంకా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.